హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ శ్రీకాంత్ సముద్రాల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్, సీఎం రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ చూసుకుంటే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది, ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త డిఆర్ఎస్ అయింది, దయ్యాల రాష్ట్ర సమితి అయింది అని కామెంట్స్ చేయడం ఎలా చూడాలి సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా ఒకసారి మనం ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి వారిని గమనిస్తే అడ్మినిస్ట్రేషన్గా వారు ఫెయిల్ అయినట్టుగా చాలా క్లారిటీగా స్పష్టంగా అర్థమైంది ప్రజలకి. ఒకటి, వారు ఎలా ముందుకెళ్తున్నారంటే ఎన్నికల ముందు ఏ విధంగా అయితే సభలలో మాట్లాడారో, ఏది పడితే అది మాట్లాడారో, ఎలా పడితే అలా మాట్లాడారో అది కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ సీఎం హోదా అనేది ఒకటి వచ్చిన తర్వాత ఆ హోదాకు తగ్గట్టుగానే మనం కొన్ని మార్చుకోవాలి. ఎంత పొలైట్గా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది ప్రజలకి. ఇప్పుడు సీఎంగా మిమ్మల్ని ప్రజలు చూస్తున్నారు, ప్రజలు మీ నుండి ఏమి ఆశించడం అంటే ఏం ఆశించాలి, మిమ్మల్ని చూసి ఏం ఇన్స్పైర్గా తీసుకోవాలి, అలా ఉండాలి. కానీ ఎంతసేపు కేసీఆర్ గారిపై వ్యక్తిగత విమర్శలు, పార్టీపై వ్యక్తిగత విమర్శలు, అంటే ఏ రకంగానైనా ఎలా పడితే అలా విమర్శలు చేయడమే జరుగుతుంది. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం తుంగలో తొక్కారు. ఒకటి, ఇప్పుడు ఏదైతే గంధమల్ల ప్రాజెక్ట్ శంకుస్థాపన అక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగిందో అది కాళేశ్వరంలో ఒక భాగం. ఇప్పుడు కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి కుప్పకూలిపోయింది, మొత్తం అసలు దేనికి పనికి రాకుండా పోయింది, 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిపోయింది, తెలంగాణ ప్రజలపై అప్పులు మోపేండ్రు అని ఇలాంటి అవాస్తవాలు మాట్లాడుతూనే ప్రజల్లో ఇలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. మరి గంధమల్ల ప్రాజెక్టు కొబ్బరికాయ ఏ విధంగా కొడుతున్నారన్నా అది దేనికి సంబంధం అన్నా, ఆ నీటిని మళ్ళా ఎక్కడికి మరలిస్తామంటున్నారు, మూసీ నదికి మరలిస్తామంటున్నారు. మూసీ ప్రక్షాళనకి కూడా ఆ నీటిని వినియోగిస్తూ అంటున్నారు. ఆ నీళ్ళు ఎక్కడివన్నా కాళేశ్వరం ప్రాజెక్టువి. అంటే మీరు ఎన్ని రకాలుగా ఎన్నికల ముందు ఏ విధంగా అవాస్తవాలు మాట్లాడారో సీఎం అయిన తర్వాత కూడా అది అలానే ఫాలో అవుతున్నారు, అలానే ఫాలో చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం చేయగలుగుతారనేది కాంగ్రెస్ని చాలా గమనించి చూస్తున్నారు. అరే, మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అనేది క్లారిటీ వచ్చింది. మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మీరు 6 గ్యారంటీలు నిలబెట్టుకోవాలి, 420 హామీలు మీరు నిలబెట్టుకోవాలి. ఇవి మీరు ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అనే చూస్తున్నారు. ఇప్పటికీ ఇంకా 18 నెలలు అయ్యింది, ఇంకా ఎంత కాలం ఉంది? దాదాపు ఇంకో 3 సంవత్సరాలు ఉండొచ్చు మీకు అవకాశం. కానీ ఇప్పటి వరకు కూడా మీరు ఏ విధంగా కూడా హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితి. కాబట్టి ఎంతసేపు అయినా మీరు బీఆర్ఎస్ని డిఆర్ఎస్ అనడమా, మరి బీఆర్ఎస్ పార్టీని విమర్శించడమా, కేసీఆర్ గారి కుటుంబంపై విమర్శలు చేయడమా, ఇవి పక్కన పెట్టి ప్రజలకి మీరు ఏమి హామీలు ఇచ్చారు, ఎన్నికల ముందు ఏమి చెప్పారు, వాటిపై శ్రద్ధ పెట్టండి. కనీసం చివరి సంవత్సరం వరకైనా మీరు అందించే ప్రయత్నం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.